పూరా లోకల్. హింసాయుత విప్లవ రాజకీయాలకు తెరపడనున్నాయా అంటే అలాంటి పరిణామాలే కనబడుతున్నాయి. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమంటూ అడవుల బాటలు పట్టిన అన్నలు ఒక్కొక్కరు నేల కొరుగుతుండగా మరికొందరు లొంగిపోతున్నారు. ప్రస్తుతం భారతదేశంలోనే మావోయిస్టు పార్టీ అతిపెద్ద సాయుధ బలగాలు సాయుధ విప్లవోద్యమం చరిత్ర ఉన్న పార్టీ. అలాంటి పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను లొంగిపోవాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో గత 20 నెలలుగా ఆపరేషన్ కగార్ చేపట్టి పూర్తిగా అడవులను జల్లెడపడుతున్న నేపథ్యంలో చాలామంది నాయకులు నెలకొరిగారు, కొంతమంది లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీలో చీలిక దిశగా వెళ్ళిన ప్రయత్నాలు కూడా కనబడ్డాయి. అగ్రనేతల్లోనే విరుద్ధమైన ప్రకటనలతో ఒక్కసారిగా మావోయిస్టు క్యాడర్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. పార్టీకి పట్టుకొమ్మ లాంటి అడవులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కగారు పేరుతో జల్లెడపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా తాజాగా కీలక పరిణామాలు ఏర్పడ్డాయి. మావోయిస్టు అగ్రనేతలంతా కూడా లొంగిపోతున్న క్రమం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. తాజాగా కొద్దిసేపటి క్రితం గడ్చిరోలి పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు మావోయిస్టు కీలక నేత పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అనేది పెను సంచలనాలు రేపిందని చెప్పచ్చు. గత కొద్ది కాలంగా మావోయిస్టు పార్టీ కగార్ ఆపరేషన్లో భాగంగా ఓవైపు ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొంతమంది లొంగిపోతున్న నేపథ్యంలో అడవిని పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్న కగార్ పార్టీలన్నీ కూడా మావోయిస్టులను లొంగుబాటు దిశ వైపు తీసుకెళ్తున్నాయని చెప్పచ్చు. అయితే ఓవైపు ప్రాణాలు కోల్పోతున్న క్యాడర్ను కాపాడుకోవడానికి మావోయిస్టు అగ్రనేతలు చేసిన ప్రయత్నాలను కూడా విఫలమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు అగ్రనేతల్లో తీవ్రమైన విరుద్ధ ప్రకటనలు, తీవ్రమైన చర్చలు, ఒకరికొకరు దూషించుకునే లెవెల్లో వచ్చిన నేపథ్యంలో తాజాగా మల్లోజుల వేణుగోపాల్ అగ్రనేత లొంగిపోవడం అనేది మాత్రం తాజా సంచలనం అని చెప్పచ్చు. మల్లోజుల వేణుగోపాల్ దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టులో కీలక నేతగా ఉన్నారు. ఇతని సోదరుడు కూడా మల్లోజుల కోటేశ్వరరావు. వీళ్ళిద్దరు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పెద్దపల్లి, ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సంబంధించిన ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. వీరంతా కూడా ఒకప్పుడు జగిత్యాల జైత్రయాత్ర పేరుతో విప్లవోద్యమానికి ఊసులు ఊదిన ప్రాంతం నుంచి వీరంతా కూడా విప్లవ బాటను ఎంచుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిన వారే. అయితే అప్పుడు కొయ్యూరు ఎన్కౌంటర్లో చనిపోయిన నల్ల ఆదిరెడ్డి నుంచి మొదలు పెడితే మొన్నటి నంబాల కేశవరావు వరకు కూడా పూర్తిగా అగ్రనాయకులంతా పోలీసుల చేతిలో హతమైన వారే. ఈ నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాటు వైపు, మరోవైపు కగార్ ఆపరేషన్, మరోవైపు పార్టీలో విరుద్ధమైన విభేదాలు. ఈ నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అనేది మాత్రం ఆ పార్టీకి ఎదురులేని దెబ్బ అని చెప్పచ్చు. అతనితో పాటు 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం అనేది ఆ పార్టీ క్యాడర్ని పూర్తిగా ఒక మానసికంగా అడవిలో ఉంటున్న వాళ్ళు, సాయుధాన్ని నమ్మిన వాళ్ళు, సాయుధ పోరాటం నమ్మిన వాళ్ళంతా కూడా ఒక్కసారి వాళ్ళంతా కూడా నిరాశకు చెందాల్సి నిరాశకు నెరవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వేణుగోపాలరావు లొంగుబాటు అనేది ఆ పార్టీ క్యాడర్లో రానున్న రోజుల్లో మావోయిస్టు పార్టీ అసలు ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుందనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మిగులుతుంది. ఓవైపు ఉనికి చాటుకోవడానికే చాలా పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీలో అతిపెద్ద తలకాయ అగ్రనేత వేణుగోపాలరావు దాదాపు 200 కేసులు పైగా అతని పైన ఉన్నాయి. ₹1 కోటి రివార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంలో లొంగిపోవడం అనేది అంటే ఈ లొంగిపోవడం ఒక అకస్మాత్తుగా జరిగిన పరిణామం కాదు. గత కొద్ది రోజులుగా పార్టీ క్యాడర్కి సంబంధించి లేఖలు విడుదల చేయడము, తాను ఆయుధాలను విడిచిపెట్టి ఇంకా త్యాగాలు చేయలేము, ప్రాణాలు కోల్పోలేము, మనం నమ్ముకొని వచ్చిన కామ్రేడ్స్ అంతా కూడా అడవిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయుధాలను వదిలేసి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధమంటూ ఓవైపు వేణుగోపాల్ అలియాస్ సోను అభయ్ ప్రకటించిన నేపథ్యంలోనే మరోవైపు జగన్ పేరిట మరో లేఖ రావడం గతంలో అందరం చూసాం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈయన లొంగుబాటు మాత్రం ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ ఎంత బలహీన పడిందో ఈ నేపథ్యాన్ని చూసి మనం చెప్పచ్చు. ప్రస్తుతం ఆయన లొంగుబాటు ఇటు కరీంనగర్ జిల్లాలో సంబంధించి చాలామంది అతని అభిమానులు ఉన్నారు.
దాదాపు 4 దశాబ్దాలుగా అడవిలో ఉంటూ ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డ వేణుగోపాలరావు లొంగిపోవడం అంటే చాలా చర్చల అనంతరం ఇదంతా జరిగిందని చెప్పుకుంటున్న పరిస్థితి. గతంలోనే 2011లో వేణుగోపాలరావు సోదరుడు కోటేశ్వరరావు, మల్లోజుల కోటేశ్వరరావు 2011లో కూడా చనిపోవడం జరిగింది. వీరంతా కూడా గతంలో విప్లవోద్యమం రాడికల్ విద్యార్థి సంఘం నుంచి ఈరోజు మావోయిస్టు స్థాయిలో ఎదిగారు. అయితే ఒకప్పుడు పీపుల్స్ వార్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న వీరంతా కూడా దేశవ్యాప్తంగా జరిగిన సాయుధ విప్లవ పోరాటంలో సమీకరణలో భాగంగానే నాటి పీపుల్స్ వార్ అంతా కూడా మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మారింది, సిపిఐ పార్టీ ఆఫ్ మావోయిస్ట్. ఈ నేపథ్యంలోనే వీరంతా ఒక పెద్ద విప్లవోద్యమము సాయుధ పోరాటానికి సంబంధించిన విప్లవ పార్టీ అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతోని బలహీనమైపోయిందిగా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి. ఇంకా రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన అసలు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, మల్లోజులతోనే ఆగిపోతుందా, ఇంకా ఎలాంటి నాయకులు లొంగిపోతున్నారని చెప్పదు. అయితే ఈ జిల్లాకు సంబంధించి అత్యంత కీలకమైన నేత మొత్తం మావోయిస్ట్ ప్యాడరికి బిగ్ బాస్ లాంటి గణపతి ముప్పాల లక్ష్మణరావు ఇంకా ఆయన ఉన్నారు. అనారోగ్యంతో ఉంటున్న నేపథ్యంలో ఆయన చురుగ్గా పాల్గొనలేదని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే ఈ లొంగిపోయిన దాంట్లో చూస్తే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రాష్ట్ర విప్లవోద్యమానికి సంబంధించి కూడా సాయుధ పోరాటానికి సంబంధించి మల్లోజుల వేణుగోపాల్ అతిపెద్ద తలకాయ అని చెప్పచ్చు. ఆయన లొంగుబాటు మాత్రం వైపు మావోయిస్టులను ఆశ్చర్యపరుస్తుండగా మరోవైపు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టులకు సంబంధించి ఏం జరుగుతుంది, సిపిఐ ఎలాంటి మావోయిస్ట్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు తీసుకున్నారో ఇది వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.